శ్రీ పంచమి విశిష్టత. అన్ని సిరులకి మూలాధారం విద్య, సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి, అన్ని కళలకు, శాస్త్రాలకు, వృత్తులకు, మేధస్సుకు, వాక్బుద్ధికి అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీదేవి ఆవిష్కరించిన రోజు దీనినే శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తరువాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో ప్రకాశిస్తాయి. శ్వేత వస్త్రాలని ధరించినదై హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై కొలువుతీరి ఉంటుంది. 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఎడమ చేతిలోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియచేస్తుంది. కుడి చేతిలోని అక్షమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. హస్తభూషణమైన వీణ సకల కళల అధిదేవతగా ప్రకటిస్తుంది. ఆ తల్లి చేతిలోని పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలుగా చెప్పబడతాయి. పాలని, నీటిని వేరుచేసే హంస మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియచేస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి వస్తుంది. ఈ రోజు సరస్వతీ దేవిని శ్వేత పుష్పాలతో పూజించి, ధవళ వస్త్రాలని సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, పేలాలు, నువ్వుండలు, అటుకులు, చెరుకు ముక్కల్ని నివేదన చేయాలని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదునికి వివరించినట్టు దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది. పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పలు వృత్తుల వారు ఈ రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. ఎవరి వృత్తి వారికి సరస్వతి రూపంలో ఉంటుంది కాబట్టి వారి వారి పని ముట్లకి పూజ చేస్తారు. పలు వృత్తుల వారు వారి జీవనోపాధి అయినటువంటి వాటిని పూజిస్తారు.